నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకి ఘాటి సినిమా వచ్చింది. అనుష్క ప్రధాన రోల్లో ప్లే చేసినటువంటి ఈ సినిమా కొంత సూపర్ టాక్ సొంతం చేసుకుంటుంది. సో ఈ నేపథ్యంలో ఘాటి సినిమా క్రిష్ దర్శకత్వంలో చాలా రోజుల తర్వాత తెరకెక్కి రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో సినిమా ఏ విధంగా ఉంది, రివ్యూని ఒకసారి మనం ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ అడిగే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విజ్ఞాన్ గారు జాయిన్ అవుతాం, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. ఏంటి సార్ ఘాటి సినిమా చూశారు, ఏమనిపించింది మీకు, ఎట్లా ఉంది టేకింగ్ అని అదంతా కూడా? ఓవరాల్ కొన్ని సబ్జెక్ట్స్ చెప్పాలి అంటే చాలా సినిమాలు అంటేనే వ్యాపారం. అవును, కొన్ని సబ్జెక్ట్స్ టచ్ చేయడం చాలా డేర్ స్టెప్స్ తీసుకుంటారు చాలా మంది. అంటే అది ఆడొద్దా, ఆడదా, లేకపోతే నేను ఏమన్నా భయంకరమైన స్టెప్ వేస్తున్నానా, అయినా సరే ఖచ్చితంగా ఈ కథని ఒక రకంగా మలిచి అందరికీ దాంట్లో వినోదాన్ని పంచుతూ సబ్జెక్ట్ని ఎలివేట్ చేయాలనుకునే డైరెక్టర్స్ చాలా అరుదు ఉంటారు. క్రిష్ లాగా గతంలో కూడా ఈయన చేసిన ప్రయోగాలు లైక్ కంచె, అదొక ప్రయోగం. కృష్ణం వందే జగద్గురు అయితే ఇంకా పెద్ద ప్రయోగం. ఇప్పటికీ చాలా మందికి అది అర్థం కాదు, కానీ చాలా క్లాసిక్ సినిమా అది. సో ఇట్లా కొన్ని ఉంటాయి. అండ్ ఇకపోతే పాటలు, సినిమా అనేదే కమర్షియల్ కాబట్టి పాటలు కూడా అందరినీ ఉర్రతలోయించేలా ఉండాలి. ఊకే వింటా కార్లో అట్టట్లు ఉండాలి. కానీ ఇతని సినిమాలో పాటలు అంటే ఆ సినిమాకి తగ్గట్టు ఉంటుంది, ఆ స్క్రిప్ట్కి తగ్గట్టుగా, స్టోరీకి రిలేటెడ్ గానే ఉంటుంది. అంటే ఒక మాస్టర్ పీసెస్ అని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి సినిమాలు క్రిష్ తీసేలాంటి సినిమాలు నిజంగా చెప్పాలంటే బయట జనాలను ఎంటర్టైన్ చేసినా చేయకపోయినా వాట్ ఎవర్, అంటే నచ్చితే హిట్ అంటారు, లేకపోతే లేదంటారు. కొంతమందికి డాక్యుమెంటేషన్ నచ్చదు, కొన్ని వింతలు నచ్చవు. ఇక్కడ ఏంటంటే అప్కమింగ్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ట్యుటోరియల్స్లా పనిచేస్తాయి ఇవి. ఈ కథ రాయడం ఎలా, సినిమా తీయడం ఎలా, ఫ్రేమింగ్ ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా పలానా సినిమా చూడరా నీకు అన్ని అర్థమైపోతాయి అంటాను చూడు. అట్లాంటి మాస్టర్ పీసెస్లో ఘాటి ఒకటి. సినిమా చూస్తే ఎట్లా అర్థమవుతుంది అంటే సహజంగా వాటికి మళ్ళీ ఫిలిం ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఉంటాయి. వాళ్ళు కూడా ఇట్లాంటి సినిమాలే చూపిస్తారు. అంటే ఆ ఫ్రేమింగ్, తీసేది విధానం, అవన్నీ కూడా. ఇప్పుడు ఈ కథ విషయానికి వస్తే ఘాటీస్ అంటే ఎవరు, ఘాట్ ఏరియాలలో నివసించే వాళ్ళు ఘాటీస్. కొండ ప్రాంతాల్లో ఈజీగా నడుస్తారు, పెద్ద పెద్ద కొండలు పైకి ఎక్కి కిందికి ఎక్కి. మనము గోవా కానీ ఎటున్నా వెళ్తుంటే మహారాష్ట్రలో చాలా పెద్ద పెద్ద ఘాట్స్ ఉన్నాయి. కాశ్మీర్ ఘాట్ సెక్షన్ అంటాం కదా జనరల్ గా, ఏజెన్సీ ఏరియా ప్రాంతాలు. లేదు, ఏజెన్సీకి ఘాట్కి మళ్ళీ తేడా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏజెన్సీ ప్రాంతాలు అంటే కంప్లీట్ గా మీరు అన్నట్టుగా అటవీ ప్రాంతం అంతా ఇంచుమించు అట్లాగే ఆ బార్డర్ని ఎంచుకున్నారు. ఎక్కడ, ఆంధ్ర ఒరిస్సా బార్డర్. ఎందుకు ఏజెన్సీ అన్నాను అంటే వీళ్ళు ఎంచుకున్న కాన్సెప్ట్ గంజాయి కాన్సెప్ట్. సో అక్కడ ఆ ప్రాంతాల్లో పండుతాయి, బాగా పండించేసి ఘాటీస్ ఏం చేస్తారంటే వాటిని రవాణా సౌకర్యం వీళ్ళే, అంటే ఎన్ని కిలోల బరువునైనా సరే వాళ్ళు అవలీలాగా కొండెక్కి దిగగలరు. వాళ్ళకి అంత చిన్నప్పటి నుంచి ఆ బ్లడ్లో అలా ఉంటుంది, ట్రైబ్ పీపుల్. సో అట్లాంటి సబ్జెక్ట్ని ఎంచుకున్నాడు. వీళ్ళకేంటి, ఇప్పుడు పుష్ప ఒక బ్యాక్ డ్రాప్, మారుమూల వాళ్ళు గంధపు చెక్కలను మాత్రం స్మగ్లింగ్ చేసి సంపాదించుకోవాలి, ఇంకేం చేయలేరు. వాళ్ళకి ఆప్షన్ అదే, వేరే ఆప్షన్ లేదు. మంచి ఆప్షన్ ఉంటుంది, మార్గంలో వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, లేదు ఎక్కువ డబ్బులు కావాలంటే రావచ్చు. దేవరాజు కాన్సెప్ట్, ఇక్కడ అడవులు అందులోకి వెళ్ళి ఆ స్మగ్లింగ్ ఎందుకు చేయాలి, మంచి మార్గంలో కూడా వెళ్ళొచ్చు కదా అనేది ఇది. ఇక్కడ కూడా వీళ్ళ గంజాయే ఎందుకు, వీళ్ళల్లో కూడా మంచి చైతన్యం నింపేలాగా ఒక కాన్సెప్ట్. వాళ్ళలో నిజంగా చైతన్యం వచ్చిందా రాలేదా ఏంటనేది సినిమాలో మనం ప్రధానంగా చూడాలి. ఇక పిక్చరైజేషన్ మాట్లాడుకుంటే ఎంత మంచి విజువల్స్ అంటే, ఇది ఎక్కడ ఈస్టర్న్ ఘాట్స్ తీసుకున్నారు, కనుమల ఆ ప్రాంతం. నిజంగా మనం అక్కడ ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ ఒరిస్సాలో మనం తీసుకెళ్ళి కూర్చోబెట్టినట్టుగా, మన చుట్టుపక్కలంతా అదే ఉన్నట్టుగా. ఇప్పుడు ఒక లోకంలోకి తీసుకెళ్ళడం చాలా కష్టం. కొన్ని సినిమాలు ఏదో చూస్తూ ఉంటాం ఇలా, మనం కూడా అక్కడే ఉన్న ఫీలింగ్ తెచ్చే సినిమా ఇది. అండ్ ఇక పర్ఫార్మెన్స్ పరంగా అందరూ బాగా చేశారు, A to Z. అనుష్క అయితే ప్రాణం పెట్టి పనిచేసింది. 20 ఏళ్ళకి తనకు ది బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఫైటింగ్స్ కానీ, యాక్షన్ సన్నివేశాలు కానీ, యాక్టింగ్ కానీ ఎక్కడా కూడా ఏమీ లేకుండా మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది ఇంకా చెప్పాలి అంటే. అండ్ జగపతి బాబు గారు, ఇంకా ప్రభు గారు కానీ అందరూ కూడా బాగా చేశారు. నెక్స్ట్ ఇక క్రిష్ గురించి మాట్లాడుకుంటే, కొన్ని సినిమాలు అంటే మన దేశం గర్వించదగ్గ సినిమాలు అని కొన్ని అరుదుగా వస్తాయి అప్పుడప్పుడు. అంటే వీటికి ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా తక్కువే, ఎన్నిసార్లు చూసినా తక్కువే అనేవి. అట్లాంటి మాస్టర్ పీసెస్ తీయడంలో దిట్ట. ఈయన మరి ఎట్లా పనిచేశాడో తెలియదు కానీ మొత్తం బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి తీసిన సినిమాని అనుకోవచ్చు. అండ్
హీరోయిన్ అనుష్క తననే ఎందుకు ఎంచుకున్నారంటే వేరే ఏ హీరోయిన్ ఈ టైప్ క్యారెక్టర్స్ చేయలేరు నిజంగా చెప్పాలి అంటే. రాళ్ళు ఎక్కడం, దిగడం, విలన్ చేత తన్నించుకోవడం, మొహం మీద తొక్కించుకోవడం, ఇవాళ రేపు ఇప్పుడు గ్లామర్కి అలవాటు పడ్డ హీరోయిన్స్ ఎవరు అంత డేర్ స్టెప్స్ తీసుకోరు, చాలా రేర్గా కొంతమంది ఉంటారు. అండ్ అనుష్క ఇట్లాంటి స్టెప్ ఇప్పుడు కెరీర్ మొదట్లోనే తీసుకుంది. ఇప్పుడు అరుంధతి కూడా నెత్తి మీద కొట్టించుకోవడం, చాలా వరకు విభిన్న పాత్రలు విభిన్న స్టోరీలు ఎంచుకుంటూ. అవును. అండ్ కెరీర్ స్టార్టింగ్ లోనే 20 ఏళ్ల క్రితం అప్పుడే వేదం సినిమా చేయడము గ్రేట్. అది అంటే హీరోయిన్ గా అప్పుడే వచ్చే వాళ్ళు వేషపాత్ర లేరు, వేసింది. తర్వాత ఇంకొక రోల్ కూడా ఉంటుంది, బాగా లా ఉన్న సైజ్ జీరో, డిఫరెంట్ మెసేజ్. పాత్ర కోసం లావైన మనుషులు ఎవరు ఉండరు, పైగా యోగా టీచర్. అండ్ మళ్ళీ ఇంకొకటి, కెరీర్ తొలినాళ్ళలో వేష పాత్ర వేసినా సరే మళ్ళీ బాహుబలి లాంటి పాన్ ఇండియాలో హీరోయిన్ నటించడం ఇంకా గ్రేట్. అంటే వేరే డైరెక్టర్స్ తీసుకోరు ఇట్లాంటి వాళ్ళని, అట్లాంటి అరుదైన నటి. అండ్ ఇప్పటికీ అది కొనసాగిస్తూ ఉంది 20 years. సచ్ ఎ బ్యూటిఫుల్ కమ్బ్యాక్ అండ్ బ్యూటిఫుల్ మూవీ ఇది. అండ్ ఈ సినిమా కమర్షియల్గా ఎంత సక్సెస్ అవుతుందో నాకు తెలియదు. అంటే మీరు చెప్పాలిగా అంచనా అంటే నేను థియేటర్లో ఎక్కువ మంది లేరు, నేను 10:30 షోకి వెళ్ళా, హాఫ్ ఆక్యుపెన్సీ కూడా లేదు యాక్చువల్ చెప్పాలంటే. అంటే పబ్లిసిటీ పెద్దగా అయినట్లేదు మేబీ మౌత్ టాక్ వల్ల ఇచ్చుంటే కొంచెం పబ్లిక్ లకు రీచ్ వచ్చి ఉంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ గా చూసేవాళ్ళు. ఏంటి బ్యాక్ డ్రాప్ ఏంటి, ఎలా కంబ్యాక్ వచ్చింది కాబట్టి ఎలా చేసింది యాక్షన్ అనేది. అనుష్క కోసమైనా వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు మొదలు పెట్టినప్పటి నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అనుష్క చించేసింది. అండ్ చాలా మంది మాట్లాడుతున్నారు ఫస్ట్ హాఫ్ అంతా అనుష్కది ఏమీ లేదు, సెకండ్ హాఫ్ లో ఉంది అని. ఫస్ట్ హాఫ్ ఎందుకు లేదు అంటే ఆవిడంత కరడు గట్టిన ఇదిలా తయారవ్వాలంటే ఒక బలమైన సీన్ ఉండాలి కదా. ఇంటర్వెల్ కి కళ్ళ ముందే హస్బెండ్ ని కోల్పోవడం అండ్ తనని వివస్త్రం చేయడం, ఇట్లాంటి కొన్ని బలమైన అంశాలు ఉండేసరికి ఆవిడ మరి బండలా రాటు తేలింది. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని సెకండ్ హాఫ్లో చూడొచ్చు. ఇంకా పోతే సాంగ్స్, మ్యూజిక్ అండ్ కొన్ని పదాలు ఇప్పుడు సిరమర సిరమర, దస్సోరా, శైలోరే ఇవన్నీ పాటల్లో పెట్టారు కదా. ఆ పదాలు నిజంగా అక్కడ వాడతారు ఆ బార్డర్లో ఉండే మనుషులు. మనకు తెలియదు. ఇప్పుడు కొన్ని సినిమాల్లో లంబాడీ లాంగ్వేజ్ ఉంటుంది, మనకు అర్థం కాదు, కొంచెం తెలుగు హిందీ అటు ఇటుగానే ఉంటుంది, బట్ తెలియదు. వాళ్ళ పదాలతోనే టైటిల్స్ పెడతా ఉంటారు కదా. అట్లా ఇదొక లాంగ్వేజ్ వీళ్ళది. ఆ లాంగ్వేజ్ని బాగా ఎలివేట్ చేశారు అండ్ ఆ సంస్కృతిని చాలా బాగా చూపించారు. వాళ్ళ దైవం పూరి, ఇక ఒరిస్సా అంటే పూరి జగన్నాథుడే కాబట్టి ఆ బొమ్మలనే చూపించాడు. ఆ కల్చర్ ఎవ్రీథింగ్ చెప్పాలంటే చాలా నీట్గా తీసుకెళ్ళాడు సినిమా. సచ్ ఎ బ్యూటిఫుల్ మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా గురించి. జనరల్ గా ఎంత బడ్జెట్ లేకుంటే ఎంత కలెక్షన్స్ వస్తాయి కదా, బడ్జెట్ గురించి ప్రతి ఫ్రేమ్ లో గ్రాండియర్ తెలుసా, చాలా ఖర్చు పెట్టారు. బేసిక్ ఎవరు చెప్పుకుంటారు ఇంత పెట్టినా మేము అంత ఖర్చు పెట్టి తీసామని చెప్పుకుంటారు, భారీ బడ్జెట్ అది ఇదని. ఇది చాలా భారీ బడ్జెట్ సినిమా, కనిపిస్తూ ఉంది ప్రతి రూపాయి తెర మీద. మరి చెప్పుకోలే అసలు, అంటే మరి ఎందుకు చెప్పుకోలేదు తెలియదు, ప్రతి ఫ్రేమ్ గ్రాండ్గా ఉంటుంది. గ్రాఫిక్స్ పార్ట్ ఏమైనా ఉంటుంది? గ్రాఫిక్ పార్ట్ అవసరం లేదు దీనికి, మొత్తం అసలు కొండల దగ్గరికి వెళ్ళిపోయి చాలా న్యాచురల్గా నీట్గా తీశారు, మొత్తం న్యాచురల్గా తీశారు. చిన్న గ్రాఫిక్ వాడుకోవచ్చులే, అంటే ఆ ఫైట్స్లో అటు యాక్షన్ ఎపిసోడ్స్ అయితే అద్భుతం. ఒక మహాకాళి లాగా చూపించాడు ఆ అమ్మాయిని, నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. సో మొత్తం మీద ఘాటి సినిమా చాలా అద్భుతం, ఒక మాస్టర్ పీస్ అంటున్నారు దాసరి విజ్ఞాన్ గారు. సో మీరు కూడా ఘాటి సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి, చూడని వాళ్ళు చూసి మరి మీ రివ్యూ కూడా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.